బేలుం కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి బేలుం కేవ్స్ ఎలా ఉన్నాయో. ఇదేంటి బేలుం కేవ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లోపల 10,000 సంవత్సరాల క్రితం వస్తువులు చాలా అయితే ఉన్నాయంట. ఒక ధ్యాన మందిరం ఉంది, ఒక మర్రి చెట్టు ఉంది, రకరకాలు అయితే ఉన్నాయంట. లోపలికి అయితే చూద్దాం. ఇదే బేలుం కేవ్స్. ఇదే అనమాట ఇండియాలో కల్లా. ఇండియాలో చాలా కానీ అంటే ఇండియాలో కల్లా రెండో అత్యంత పెద్దది వ్యవస్థ గుహ వ్యవస్థ అనమాట. ఇండియాలోనే రెండో అత్యంత పెద్ద వ్యవస్థ అంటే మనం చెప్పుకోవచ్చు ఎంత పెద్దదని. ఇక్కడే బుద్ధుడి విగ్రహం అయితే పెట్టారు. స్టార్టింగ్ 10,000 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ బుద్ధులు జైల్లో మొత్తం వారు అయితే ప్రవహించారు అనమాట. చూసుకుని ఇదే బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ రోజుల్లో ఇక్కడైతే బుద్ధులు జైలు అయితే ప్రవహించారంట, ఇదైతే ఉన్నారంట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు కూడా చూడండి. ఇదే బుద్ధుడి విగ్రహం ముందు చుట్టూరు చెట్లు వేసి కూర్చొని అడుగులు వేసి ఉన్నాయి. చెట్లు చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది బుద్ధుడి విగ్రహం. చూడండి అంత పెద్దది. 10,000 సంవత్సరాల క్రితం బుద్ధులు జైనులు అందరు ఇక్కడ ఏదైతే శ్రీహరంట. ఒక ధ్యాన మందిరం, ఒక పెయింట్ బెడ్, రకరకాల అయితే లోపలైతే ఉన్నాయి. అన్ని అయితే మనం అయితే చూపిస్తాను క్లియర్ గా మొత్తం పెట్టు. చూడండి ఈ బుద్ధుడి విగ్రహం ఇది చాలా పెద్దది. ఇది తాళ మీద ఉన్నది. ఇది ఇంకా తాళ మీద ఉన్నది, లోపలికి అయితే లేదు. బుద్ధుడి విగ్రహం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ వీడియో అయితే మీకైతే వస్తుంది అనుకున్నాను. ఇంకా బాగా వీడియో చూపిస్తాను. లోపలికి వెళ్ళి భారతదేశం మొత్తంలో రెండో పెద్ద గుహ వ్యవస్థ అంటే మనం మామూలు విషయం కాదు కదా. ఇది చూడటానికంటే చూసారు కదా, ఇప్పుడు పెద్ద గుహ వ్యవస్థ ఉండిద్ది అనమాట. లోపల బెడ్, ఇంకా బుద్ధులు జైనులు ధ్యాన మందిరం, ఇంకా ఒక మర్రి చెట్టు, ఓడలు, ఫోటో గ్యాలరీలు, రకరకాలు అయితే లోపల ఉన్నాయంట. మొత్తం అయితే చూపిస్తాను మీకు. మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది వచ్చినట్టున్నారు. కారు మైన్ ఆగున్నాయి. టూరిజం లోపలికైతే కిలోమీటర్లు అయితే కొనుక్కున్నారు. 3 కిలోమీటర్లు కూడా ఉన్నా కేవలం అయితే 1.9 కిలోమీటర్లు మాత్రమే కోసం. నంద్యాల నుంచి ఇది దాదాపు 67 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ రిసార్ట్స్ లాగా ఇగో కూర్చొని జనాలు వచ్చినప్పుడు కూర్చొని అని చెప్పి రకరకాలు అయితే పెట్టారు. ఇగో వెనక బ్యాక్గ్రౌండ్ 3 ఉన్నాయన్నమాట. గుహ వ్యవస్థలకు వచ్చినప్పుడు జనాలు మంది కూర్చోడానికి ప్లేయింగ్ చిన్న పిల్లలు ఆడుకొని అన్ని అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇవి చూడడానికి బాగుంటుంది. అంటే పెద్ద కదా, 20,000 సంవత్సరాలు అంటే ఈ 1808 సంవత్సరంలో బ్రిటిష్ వారి నుంచి అయితే కనుగొన్నారు అన్నమాట గుహ వ్యవస్థ ఉందని. ఆ తర్వాత వాళ్ళు మనకు స్వాతంత్రం చెప్పి వెళ్ళినప్పుడు ఊరి ప్రజలు అయితే 1984 అయితే ఇది కనుక్కున్నారు. ఆ తర్వాత 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అయితే పనులు అయితే చేపట్టింది. 2008 కల్లా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ ఉంది కదా, అదైతే దీన్ని అయితే అభివృద్ధి. చూడండి బేలుం గుహలు మనకి మొత్తం ఇది 3 కిలోమీటర్లు అయితే కనుగొన్నా. చివరికి ఇది 1.9 కిలోమీటర్లు మాత్రమే అవకాశం. ఈ బేలుం గుహలో మొత్తంగా 3 కిలోమీటర్లు అయితే కనుగొన్నారు. కానీ ఇది జనాలందరికీ 1.9 కిలోమీటర్లు మాత్రం అందుబాటులో ఉంది. ఇదే బేలుం గుహ. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది చూడటానికి చూడండి అసలు అంత పెద్ద ప్లేస్ ఇది. చిన్న ఆటలు ఆడుకొని కట్టి తయారు చేశారు. దీన్ని బాగా డెవలప్ చేశారు అనమాట ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు. చాలా బాగుండదు. బేలుం గుహలు అంటే మరి ధ్యాన మందిరం ఎక్కడ ఉన్నాయి? ధ్యాన మందిరం ఒకటి, మర్రి చెట్టు ఒకటి, హాల్ అయితే ఉన్నాయన్నమాట. ఇది అనమాట. ఇప్పుడైతే గుహలోకి అయితే వెళ్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. చెమటలు బాస్తాయి ఇదని చెప్పారు. ఈ గుహ ఎలా ఉంటుందో చూద్దాం. బేలుం గుహ అంటే మామూలుగా ఉండదు అనమాట. ఇది చూడండి ఇక్కడ బోర్డు కూడా అయితే ఉంది.
ఒకటి కూడా రాసి ఉందన్నమాట. బేలింగ్ జాగ్రత్తలు, దానికి జాగ్రత్తలు ఇవి అని చెప్పి రాసి ఉన్నదన్నమాట. దీని మీద చదువుకోండి. చూసారు కదా, లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఉండదు మొత్తం అయితే. ఎలా ఉన్నాయి గుహలన్నీ కిందకి 10,000 సంవత్సరాల క్రితం అయితే బ్రిటిష్ వారు అయితే కనుగొన్నారు దీన్ని 1888లో. ఆ తర్వాత 1909లో ఇండియన్ వాళ్ళు అయితే రకరకాలుగా చేశారన్నమాట. చూస్తుంటేనే పై అయితే భయంకరంగా ఉన్నాయి బేలింగ్ గుహలు ఇవి. ఎవరు లేరు అనమాట లోపల, భయం వేస్తుంది అక్కడ వెళ్తాంటే. 10,000 సంవత్సరాల క్రితం అది. దీన్ని అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే బాగా డెవలప్ చేశారనమాట. చెమట్లు కూడా బాగున్నాయి బేలింగ్ గుహలు ఇవి. చాలా అంటే చాలా ఎలా ఉన్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవి ఆ రోజులు ఎలా నిలబెట్టారు మరి వీటిని. గబ్బిలాలు ఉన్నాయి, ఇప్పుడు పీకుతాయి. ఈ గుహలు ఏంటంటే బాబు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక రాళ్ళు రొప్పలు బేలింగ్ గుహలు అయితే ఎలా ఉన్నాయి. ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. ఇదే అనమాట ధ్యాన మందిరం. బౌద్ధులు అప్పుడు ధ్యానం చేసిన ప్లేస్ ఇది. చూడండి ఎలా ఉందో పైకి అంతా. బౌద్ధులు ధ్యానం చేశారు. పైన చూడండి మాట, పైనుంచి ద్వారం. ఇక్కడ కూడా ఏదో బోర్డు వేసినట్టున్నది. అటు కూడా ఒకటి ఉన్నది, ఒకటి దారి లేదు, మూసేసి ఉన్నది. మొత్తానికైతే గుహలు అయితే చూసేసాం కదా, బేలింగ్ గుహలు. వీటి గురించి చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. అప్పట్లో రకరకాలుగా చెప్పుకునేవారు. ఇండియన్ కార్పొరేషన్ వాళ్ళు అయితే బాగా దీన్ని డెవలప్ అభివృద్ధి చేశారనమాట. చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నాయి వచ్చిన వాళ్ళు. ఈ ధ్యాన మందిరం అనమాట. చూడండి లోపలికి ఇంకా ఉన్నది, లైటింగ్ చేసి ఉన్నది. ఇక్కడే వాళ్ళు అయితే ధ్యానం అయితే చేసి ఉంటారు మేబీ. చాలా అంటే చాలా భయం వేస్తుంది, ఊరు లేరు ఇక్కడ, నేను ఒక్కనే ఉన్నాను. చూడండి లైట్లు వేసి ఉన్నాయి, బుద్ధులకు సంబంధించినవి. చూడండి పైన ఎలా ఉందో, చెమటలు కూడా బాగున్నాయి అనమాట. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు ఉంటే భయం వేసేది కాదేమో నాకు. ధ్యాన మందిరం అన్నమాట ఇది. చూడండి ఎలా ఉందో, చెమటలు పడిపోతున్నాయి. ప్లేస్ అయితే బాగుంది, బ్యూటిఫుల్. దీన్ని ఎలా డెవలప్ చేశారు, దీన్ని ఎలా వెతికి తీశారు నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అయితే రకరకాలుగా చేసి రకరకాలుగా పెట్టారన్నమాట ఇది. ఫ్రెండ్స్ చూసారు కదా, లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, వెళ్ళారు అనమాట. చెమటలు పడుతున్నాయి. చూద్దాం ఇంకా ఎలా ఉందో, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అది. చూడండి ఫ్రెండ్స్, లోపల లైట్లు వేసి ఉన్నాయి. లోపల ఎవరు లేరు, నేను ఒక్కనే వచ్చాను. చూడటానికి చాలా భయంకరంగా ఉంది అనమాట ఇది. ఇవి రాళ్ళు అనమాట, పాల రాచలాలు ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఒక్కనే వచ్చాను, ఎవరు లేరు. చాలా దూరం ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు. వీడియో అయితే తీయటానికి వచ్చాను. బాగుంది వీడియో అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగా వస్తుంది. హలో బ్రదర్స్, హలో. ఇంకా వందగాని లాంగ్, నాకు భయం వేస్తుంది, ఎవరు లేరు, ఎవరు కనిపించట్లేదు. సో నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట. ఒక్కలా కాకుండా వెళ్ళండి ఫ్రెండ్స్, ప్యాంట్లో తడిసిపోతున్నాయి అనమాట. ఒక్కన లోపలికి వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళి 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 చెమటలు కూడా వస్తున్నాయి. ఇదన్నమాట లోపలదే. చూడండి ఫ్రెండ్స్, లైట్స్. ఒక్కన లోపలికి వచ్చాను, భయం వేస్తుంది అనమాట ఊర్లో పోయేసరికి. ఇంతవరకు వీడియో అయితే తీసేసి వెళ్తున్నాను. చాలా మంది ఉన్నారు.
చూడండి చూడండి ఫ్రెండ్స్, బేలుం గుహలు అసలు వావ్, అసలు మెడికల్ మిరాకిలేనా, ఎంత పొడుగుందో చూడండి అసలు ఇది. సైన్స్ కూడా అంత పట్టిన సైన్స్ అసలు ఇది. ఈ అమ్మాయి జీవితం లైట్లు వేసారు లోపల, ఏమన్నా క్రియేటివిటీ ఏమన్నా ఎక్స్ట్రా పోయింది ఇది. వావ్, అసలు బ్యూటిఫుల్ ఇది, చెప్పేది కాదు అసలు ఇది. చూస్తుంటేనే మైండ్ పోతుంది, కళ్ళు జిగలమంటున్నాయి అనమాట, అంత బాగుంది ఇది. చాలా పొడుగున్నది. ఇదేనేమో 3.3 కిలోమీటర్స్ అంటే 1.9 కిలోమీటర్స్ అవైలబుల్ నడవటానికి. సిమెంట్ చూసినప్పుడు గుండె నిబ్బరం చేసుకొని నడవాలన్నమాట. ఫ్రెండ్స్, బేలుం గుహలు అనమాట ఇవి. చూడండి అసలు ఎలా ఉన్నాయి, అసలు ఎలా కట్టారో మరి, ఎలా కనిపెట్టారో బ్రిటిష్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎలా డెవలప్ చేశారు అసలు ఇది. ఏమన్నా క్రియేటివిటీ, ఏమన్నా థాట్స్, బా అసలు చేసినోడికి సలహా కొట్టాలి. ఇది ఎలా చదివారు, అసలు ఎలా నిలబడ్డాయి ఇవన్నీ. సరిగ్గా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరగక కూలిపోయే రోజుల్లో చూడండి అసలు, ఏ టెక్నాలజీ లేని రోజుల్లో అన్ని సమకూర్చుకొని బాబా హెడ్సప్ కొడతాను నేనైతే వీళ్ళకి. చూడండి అసలు వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. మొత్తం ఇది 3 కిలోమీటర్లు అవ్వారు అనమాట. బాగానే 1.9 కిలోమీటర్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా ఉంది బేలుం గుహలో చూసుకోండి, మెట్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. ఇంకా పైన చుట్టుపక్కల ఎలా ఉందో మొత్తం అదే గుహలు అయితే మొత్తం 2 ఉన్నాయి లోపల. అయితే 16 మార్గాలు ఉన్నాయంట దీనికి, చిన్న చిన్న మార్గాలు వెళ్ళడానికి. అవి ఎటున్నాయో మరి నాకైతే తెలియదు. నా పైన చూసింది కదా, అది ఒకటి అదే మనం పైన చూసాం కదా, పైనుంచి ఇటు కాంతి పడుతుంది అని చెప్పి, అది ఒకటి ఒకటి ఉన్నదన్నమాట. ఆ గొంతులోంచి అదే అనమాట, మొత్తం ఉంది 2. ఆ 2 అయితే చూసేస్తాం. ఇదే అనమాట లోపలికి వెళ్ళేసినాక బయట కూర్చొని ప్లేస్ అనమాట ఇది. అలసిపోయినప్పుడు మేబీ 4 అవుతుంది కదా, అందరు వెళ్ళిపోతున్నట్టున్నారు. టైం 5 క్లోజ్ చేసేస్తారు. అసలు ఇది సూపర్ అంటే సూపర్గా ఉందండి బాబు ప్లేస్. ఎప్పుడైనా సరే మీరు నంద్యాల వచ్చినప్పుడు ఈ కేవ్స్ని అయితే వదలకండి, ఖచ్చితంగా చూడండి బేలుం కేవ్స్ని. అసలు ఇది చూడండి అసలు ఎలా ఉందో. 10,000 సంవత్సరాల క్రితం అయితే దీన్ని, ఈ గుహలందరినీ కనిపెట్టింది అసలు వాళ్ళు బ్రిటిష్ వారు. అంటే మన ఆక్రమించినప్పుడు వాళ్ళు రకరకాలు చేశారు. మొత్తం ఇదైతే 3 కిలోమీటర్లు అయితే కనుగొన్నారు అనమాట మొత్తంగా పార్క్ని. కేవలం మన ఇండియన్స్ మాత్రం 1.9 కిలోమీటర్లు మాత్రమే అనుమతి ఉందన్నమాట తిరగడానికి. ఓ మై డానియల్, ఎంత పని చేసావు. సిమెంట్ గుహలు చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు. చూడండి మర్రి చెట్టు అనమాట, నేను మర్రి చెట్టు అంటా ఉన్నాను కదా, అదే ఇది. చూడండి, గాంధీ తాత తప్పు చేసావు. గాంధీ తాత అప్పుడు ఇండియాకు స్వతంత్రం తెచ్చావు, ఆ బ్రిటిష్ పాపలు దూరం చేసావు. ఇప్పుడు అదే బ్రిటిష్ పాపల వీడియోలు చూసి ఇస్మెంట్ గుహలు చూసినప్పుడల్లా ఇస్మెంట్ పాపలే గుర్తొస్తారన్నమాట. ఇది కూడా గుహలు అయితే ఉంది మర్రి చెట్టు. దీంట్లో కూడా దగ్గర మన కామెంట్ చేశారు బాబు, ఏడాది దాంట్లోకి ప్రాణాలు చేతిలో పెట్టుకొని తిరగాలి. ఇంకా గది గవతలకైతే వెళ్ళడానికి లేదు, మనకి కొంచెమే అలౌడ్ ఉంది. ఇదే అనమాట బేలుం కేవ్స్ అనమాట ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగున్నాయి కదా. ఇదే అనమాట బేలుం కేవ్స్. ఇక మొత్తం అది ధ్యాన మందిరం అనమాట. వీడియోని అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చినా నాకు చెప్పిన సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేసినా, షేర్ చేసినా, ఏం చేసినా చేయకపోయినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాను. ఈ బేలుం కేవ్స్ కోసం, బెల్లం అనే వస్తుంది నాకు, బేలుం కేవ్స్ కోసం దూరం నుంచి అయితే వచ్చాను. ఇది చాలా అంటే చాలా నంద్యాల జిల్లా నుంచి ఉంది. ఇది 60 కిలోమీటర్స్ అనమాట నంద్యాల జిల్లా నుంచి. నేనైతే చాలా దూరం నుంచి కష్టపడి వచ్చాను వీడియో తీయడానికి. వీడియో అయితే తీసుకున్నాను, ఒంటరిగా వస్తాను, ఒక్కనే తీసుకున్నాను. సో
కష్టాన్ని గుర్తించి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అయితే అనుకున్నాను. వీడియోని అయితే ఇంతటితో ఆపేస్తున్నాను.